మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఏమైంది అని చారుని అడుగుతూ ఉంటారు. నా నడుము విరిగిపోయింది పెద్దమ్మ అని చారు ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అయ్యో చారు ఎంత పని చేసావే చారు అని, ఈ హనీమూన్ ఇక లేనట్లేనా, అసలు ఆశలన్నీ అడియాసలు అయిపోయినట్లేనా అని సీను ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు. ఏంట్రా కోడల పిల్లకి నడుం విరిగిపోయి అలా బాధపడుతూ ఉంటే నువ్వు హనీమూన్ అంటున్నావు, ఇక మీ హనీమూన్ క్యాన్సిల్ అని, మీపై ప్రకృతి కూడా ఇలా కోపం తెచ్చుకున్నట్లుంది, మీ హనీమూన్ క్యాన్సిల్ అని వెంకట్రావు చెప్తూ ఉంటాడు. అయ్యో చారు, నా బంగారు చారు, ఏంటి ఇలా చేసుకున్నావు అని అంటే, మామయ్య టికెట్లు బుక్ చేశాడు, హోటల్ రూమ్ కూడా బుక్ చేశాడు, ఇక అవన్నీ క్యాన్సిల్ చేయాల్సిందేనా అని అంటూ ఉంటాడు. అంతేరా మరి, క్యాన్సిల్ చేయాల్సిందే అని వెంకట్రావు అంటాడు. అయ్యో చారు, హనీమూన్ క్యాన్సిల్ చారు అని సీను అంటుంటే, ఇదే వెల్ ప్లాన్ అని ఆద్య మనసులో అనుకుంటూ ఉంటుంది. సీనయ్య చారుని లోపలికి తీసుకెళ్దాం అని జానకి అంటుంది. చారు నడుముకి బెల్ట్ వేసుకొని పేటపై పడుకొని ఉండి అబ్బా నడుము నొప్పి అని వెలువెల్లాడిపోతూ ఉంటుంది. సీను ఏమో పక్కనే కుర్చీ వేసుకొని కాలు మీద కాలేసుకొని బాదం పప్పు తింటూ ఉంటాడు. బావా, నేను ఇక్కడ బాధపడిపోతుంటే నువ్వు బాదం పప్పు తింటున్నావా అని చారు అంటుంది. అసలు నువ్వు ఏం ప్లాన్ చేసావు, నడుము నాకు విరిగిపోతే నేను మంచంపై పడితే హనీమూన్ క్యాన్సిల్ చేయాలని నువ్వు ప్లాన్ చేసావు కదా అని, అది నీకే రివర్స్ అయింది కదా అని సీను అంటాడు. నా ప్లాన్ బావకి ఎలా తెలిసిపోయింది అని చారు మనసులో అనుకుంటుంటుంది. వద్దొద్దు, నువ్వు అలా అమాయకపు మొహం అస్సలు పెట్టుకోవద్దు, నీ తోడేల మొహానికి ఆ అమాయకపు మొహం అస్సలు సెట్ కాదు అని సీను చెప్తాడు. నా నడుమే విరగొట్టాలని చూసినందుకు నీకు బాగానే అయింది కదా, నువ్వు నాకు ఇంత ప్లాన్ చేసినా కూడా నేను ఎందుకు సైలెంట్గా ఉన్నాను తెలుసా, హనీమూన్ ఇప్పుడు నీ వల్లనే క్యాన్సిల్ అయింది, ఇప్పుడు నీ వల్లనే ఇదంతా నీపైనే వేసుకున్నావు కదా, అందుకే బంగారం నేనేమి అనుకుంటా ఇలాగే కూల్గా ఉన్నాను, ఇక నేనేమి చెప్పింది చెప్పినట్లు చేస్తూ ఉండాలి, చెప్పింది చెప్పినట్లు చేయలేదనుకో నీ గిల్ట్ బంగారం నగల గురించి మొత్తం అంతా నేను బయట పెట్టేస్తాను అని సీను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఇంకేం చేయాలి, చేశాను కదా అని చారు అంటుంది. చేయాల్సింది ఇంకా చాలా ఉంది బంగారం, అప్పుడే అయిపోయిందా, చాలా ఉంది కదా అని సీను నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆద్య మంచి రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని హాల్లోకి వస్తూ ఉంటుంది. కిషోర్ హాల్లోకి దగ్గరుండి తీసుకొస్తుంటాడు. అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి వస్తారు. బాబు, ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఏమీ కనిపించట్లేదే అని జానకి అడుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఏమీ కనిపించవు, ముందు మీరే చూస్తారు, నేను అలా ప్లాన్ చేశాను అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఏంటి పొద్దున షాక్ అయినట్లా అని బామ్మ అంటంతో చారు సీను అందరూ నవ్వుకుంటూ ఉంటారు. తప్పు, అలా నవ్వకూడదు అని రఘురామ్ అంటాడు. ఆదిత్య ఏం ప్లాన్ చేసావు అని ఆద్య అడుగుతుంది. ఆద్య ఒకసారి ఒక క్లాప్ కొట్టవా అని ఆదిత్య అంటాడు. క్లాపా అని ఆద్య అంటుంది. నేను చెప్తున్నాను కదా ఒక క్లాప్ కొట్టు ఆద్య అని అంటంతో అలాగే నేను ఆద్య ఒకసారి క్లాప్ కొడుతుంది. దాంతో కరెంటు పోతుంది. అదేంటి బాబు కరెంటు పోయింది, ఉన్న కరెంటు కూడా పోయేటట్టు చేసావు, ఏదో చేస్తానని అని బామ్మ అంటుంటుంది. అమెరికాలో ఇలా చీకట్లో ఏదో చేస్తారులేం బామ్మ, ఏదైనా చేస్తారేమో బామ్మ అని సీను అంటుంటాడు. కంగారు పడకండి, ముందు చీకటిని చూస్తేనే తర్వాత వెలుగు విలువ తెలుస్తుంది. ఆద్య నాపై నమ్మకం ఉంది కదా, 2 క్లాప్స్ కొట్టవా అని ఆదిత్య చెప్పగానే అలాగేనని ఆద్య 2 క్లాప్స్ కొడుతుంది. అప్పుడే ఉన్నట్లుండి కరెంటుతో పాటు డెకరేషన్ లైట్స్ అన్నీ కూడా ఆన్ అయిపోతాయి. వావ్, చాలా బాగుంది అని పార్వతి అంటుంది. అప్పుడేముంది, ముందు ఇంకా ఉంది అని ఆదిత్య చెప్తాడు. ఈ అబ్బాయి మొత్తానికి బాగానే ప్లాన్ చేశాడు అని పద్మ అంటే కదా అని ఆద్య అనడంతో సీను కోపంతో రగిలిపోతుంటాడు. ఆద్య నాపైన నమ్మకం ఉంచి ఈసారి 3 క్లాప్స్ కొట్టవా అని ఆదిత్య అంటాడు. అప్పుడే ఆద్యపై బెలూన్స్ పడిపోతూ ఉంటాయి. ఆ బెలూన్స్ చూసి ఆద్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. చాలా బాగుంది ఆదిత్య అని ఆద్య చెప్తూ ఉంటుంది. అప్పుడే ఏమైంది ఆద్య, ఇప్పుడు 4 సార్లు క్లాప్స్ కొట్టవా అని అనడంతో ఆద్య 4 సార్లు క్లాప్స్ కొడుతుంది. అప్పుడు ఆద్యపై పూల వర్షం కురుస్తూ ఉంటుంది. ఆద్య చుట్టూ తిరిగి ఆ పూలని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. చాలా బాగుంది, చాలా సర్ప్రైజింగ్గా ఉంది అని ఆద్య పదే చెప్తూ ఉంటుంది. ఆద్య ఇప్పుడు 5 క్లాప్స్ కొట్టవా అని ఆదిత్య చెప్పడంతో ఇంకేం ప్లాన్ చేసావు అని ఆద్య అంటుంది. 5 క్లాప్స్ కొట్టు అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటాడు. ఆద్య కొట్టేస్తుంది. అప్పుడే పూల రేకులన్నీ కూడా వాటంతట అవే ఎగిరిపోయి
హ్యాపీ బర్త్డే ఆద్య అని అక్షరాలు వచ్చినట్లుగా మనకి చూపిస్తారు. వాటిని చూసి అందరూ చాలా సంతోషపడుతుంటారు. ఆద్య ఇంకా ఇంకా సంతోషపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఆద్య, థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ ఆదిత్య, చాలా చాలా బాగుంది అని ఆదిత్య చెప్తూ ఉంటుంది. హ్యాపీ బర్త్డే ఆద్య అని ఆదిత్య చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అని ఆదిత్యకు ఒక చిన్న హగ్ ఇస్తుంది. అప్పుడే కిషోర్ కూడా ఆదిత్య ఇంతలా ఆద్యకి సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఇస్తూ ఇలా బర్త్డే విషెస్ ఇవ్వడం నిన్నే చూస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది అని కిషోర్ కూడా ఆదిత్యని మెచ్చుకుంటాడు. చూడు ఆద్య, యాక్చువల్గా ఈ ఆనందాన్ని నేను ఉదయం నీకు గిఫ్ట్ ఇచ్చినప్పుడే చూడాలనుకున్నాను, కానీ ఆ తప్పు అలా జరిగిపోయింది. కానీ నేను చెప్తున్నాను ఆ తప్పు చేయలేదు అని, నేను ఆ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి కూడా ఏది లేకుండా అయిపోయింది. కానీ ఇప్పుడు మీ అందరి పెద్దవాళ్ళ ముందు చెప్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రామిస్గా చెప్తున్నాను ఆద్య, నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం, చచ్చేంత ఇష్టం. ఇప్పుడు చెప్తున్నాను ఆద్య, నిన్ను ఇబ్బంది పెట్టే పని నేను ఎప్పుడు చేయను, ఇప్పుడే కాదు మన పెళ్ళైన తర్వాత కూడా చేయను, నిన్ను దేవతలా చూసుకుంటాను, ఇది నా ప్రామిస్ ఆద్య అని ఆదిత్య చెప్తూ ఉంటాడు. బావా అని రామలక్ష్మి సీనుని పలకరిస్తూ ఉంటుంది. చూసావా, వాడు ఆద్యని దేవతలా చూసుకుంటాడంట, అంటే రోజు పూజ చేసి భజనలు చేస్తూ కూర్చుంటాడేమో అని సీను రామలక్ష్మితో అంటుంటాడు. ఆదిత్య మాటలు ఎలా ఉన్నా కూడా ఆదిత్య చేసేదంతా చూడి అందరూ మెంచుకొని క్లాప్స్ కొట్టారంటే ఆదిత్య చాలా బాగా చేశాడని కదా, ఆద్య మనసు గెలుచుకున్నట్లే కదా అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. వాడేం చేశాడు, వాడి ముఖం, ఇదంతా కూడా సినిమాల్లో సెటప్, వాడు డమ్మీ పీస్ అని సీను చెప్తూ ఉంటాడు. లేదు బావా, ఆదిత్య ఎలాగైనా చాలా బాగా చేశాడు, ఆద్య మనసు గెలుచుకున్నాడు. నువ్వేం చేసావు ఆద్య కోసం ఒకటి చెప్పు, నువ్వు ఓడిపోయానని ఒప్పుకోవడం ఇష్టం లేక ఇలా మాట్లాడుతున్నావు. అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే నువ్వేమో ప్రయత్నం చేయటమే వేస్ట్ అన్నట్లుగా ఇదిగో ఇలా నిల్చుని ఉన్నావు. ఇక ఆద్యపై నువ్వు ఆశలు వదులుకో, ఆదిత్యల పెళ్లి జరిగిపోతుంది అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. చూడు రామలక్ష్మి, వాడు గెలుపును చూసి నాకు ఓటమిని అంటగట్టకు, ఒక్క నిమిషం ఆగు, నీకే తెలుస్తుంది అని సీను రామలక్ష్మితో చెప్తూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆద్య అని సీను లోపలికి వెళ్తాడు. లోపల నుంచి సీను ఒక గిఫ్ట్ని పట్టుకొని వస్తాడు. అదేంటి, ఏదో గిఫ్ట్ పట్టుకొని వచ్చినట్లున్నాడు, దాంట్లో ఏం పెట్టి తీసుకొచ్చాడో ఏంటో, ఖచ్చితంగా ఆద్యను పడేసి గిఫ్ట్ అయి ఉంటుంది, దాంట్లో అటువంటిది ఉంటుంది అని చారు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. బావా ఏంటి బావా, అందులో ఏముంది అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆద్యకు ఇష్టమైందో ఏంటి అని అంటే రామలక్ష్మి అని అంటుంది. ఆ తర్వాత నాన్న అని చెప్తుంది రామలక్ష్మి. ఆ తర్వాత అంటే మా నాన్న అని ఆద్య చెప్తూ ఉంటుంది, రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. అంతకుమించి అంటే జానకి అని బామ్మ చెప్తుంది. అంతకుమించి సీను అడుగుతూ ఉంటాడు. రే అంతకుమించి అని లాగుతున్నావేంట్రా, అంతకుమించి ఇంకెవరు ఉండరు అని బామ్మ అంటుంది. లేదు, అంతకుమించి ఉన్నారు నానమ్మ అని సీను చెప్తాడు. ఉన్నారా, ఎవరు అని బామ్మ అంటుంది. ఆద్య నువ్వు చెప్పు, రామలక్ష్మి నువ్వు చెప్పు అని చెప్పాను మా అమ్మ అని చెప్పి ఆద్య చెప్తూ ఉంటుంది. ఎస్, కరెక్ట్గా ఆద్య, నువ్వు ఇష్టపడే అందరూ నీకు బర్త్డే విషెస్ చెప్పారు, కానీ నువ్వు అంతగా ఇష్టపడే మీ అమ్మ బర్త్డే విషెస్ చెప్పలేదు కదా, చెప్ప ఆద్య అని సీను అంటంతో మా అమ్మ వచ్చి నాకెలా బర్త్డే విషెస్ చెప్తుంది అని ఆద్య అంటూ ఉంటుంది. చెప్తుంది, కావాలంటే ఈ గిఫ్ట్ తీసుకో ఆద్య అని సీను తన చేతిలో ఉన్న గిఫ్ట్ని ఆద్యకి ఇస్తూ ఉంటాడు. ఓపెన్ చేయ ఆద్య అని సీను అనటంతో అప్పుడే ఆద్య దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక గిఫ్ట్ని బయటకు తీస్తూ ఉంటుంది. మరి అందులో నుంచి సంధ్య ఆద్యకి బర్త్డే విషెస్ చెప్తున్నట్లుగా ఆడియో రికార్డింగ్ ఉంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.